చక్రవ్యూహంలోకి ప్రవేశించడం తెలిసి బయటకు రావడం తెలియకపోయినా వెనక్కి తగ్గని ఒక యువవీరుడున్నాడు. అతడే అభిమన్యుడు. కురుక్షేత్ర యుద్ధం ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన అతి పెద్ద సంగ్రామం. అర్జున లాంటి మహాయోధులు, కృష్ణ లాంటి దివ్య మార్గదర్శకులు ఉన్న పాండవ సేన, మరోవైపు అహంకారంతో నిండిన కౌరవ సేనతో యుద్ధం సాగుతోంది. ఆ యుద్ధంలో ఒకరోజు కౌరవులు ఒక భయంకరమైన వ్యూహాన్ని అమలు చేశారు. చక్రవ్యూహం. దానిని ఛేదించడం చాలా కష్టం. అందులోకి వెళ్ళగలిగిన వారు చాలా తక్కువ. బయటకు రావడం ఇంకా కష్టం. ఆ రోజు అర్జున యుద్ధభూమిలో లేడు. పాండవ సేనలో ఆ వ్యూహాన్ని ఛేదించగలిగిన వాడు ఎవరూ లేరు. కానీ ఒక యువవీరుడు ముందుకు వచ్చాడు. అభిమన్యుడు. అభిమన్యుడు అర్జునుడి కుమారుడు. చిన్న వయసులోనే యుద్ధ విద్యలో నైపుణ్యం సంపాదించిన యోధుడు. అతనికి చక్రవ్యూహంలోకి ప్రవేశించే విధానం తెలుసు, కానీ బయటికి రావడం తెలియదు. అయినా అతను వెనక్కి తగ్గలేదు. ధర్మం కోసం ప్రాణం పెట్టడం నా కర్తవ్యం అని చెప్పి అతను రథంపైకి ఎక్కి చక్రవ్యూహంలోకి దూసుకెళ్లాడు. అతను లోపలికి ప్రవేశించిన వెంటనే యుద్ధభూమి కంపించింది. అభిమన్యుడు తన విల్లుతో, తన బాణాలతో శత్రువులను వరుసగా పడగొట్టాడు. అతని వేగం, అతని ధైర్యం చూసి కౌరవ సేన భయంతో వణికింది. ఈ యువకుడిని ఆపండి అని ఆజ్ఞాపించాడు. ద్రోణ, కర్ణ, అశ్వత్థామ మహాయోధులు కలిసి అతన్ని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు. అభిమన్యుడు ఒక్కడే, కానీ అతని ధైర్యం అనేక సైన్యంత లాంటిది. అతని విల్లు విరిగిపోయింది. అతను ఖడ్గం తీసుకున్నాడు. ఇంకా పోరాడాడు. ఖడ్గం కూడా పడిపోయింది. అతను రథచక్రాన్ని ఆయుధంగా ఎత్తుకున్నాడు. ఆ దృశ్యం యుద్ధభూమిలో ఉన్న ప్రతి ఒక్కరిని కదిలించింది. కానీ కౌరవులు యుద్ధ నియమాలను అతిక్రమించారు. అందరూ కలిసి ఒకేసారి అభిమన్యుడిపై దాడి చేశారు. అతను గాయాలతో కుప్పకూలుతున్న చివరి వరకు పోరాడాడు. చివరికి ఆ యువవీరుడు నేలపై పడిపోయాడు. కానీ అతని ఓటమి కాదు అది ఒక మహాత్యాగం. అభిమన్యుడు మరణించాడు, కానీ అతని పరాక్రమం, ధైర్యం యుగాల పాటు నిలిచిపోయింది. ముగింపు సందేశమేమనగా, ధైర్యం వయస్సుతో రావడం కాదు, మనసులోని నమ్మకం, ధర్మంపై విశ్వాసం వల్ల వస్తుంది. అభిమన్యుడు చిన్నవాడే, కానీ అతని గాథ మహత్తరమైనది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.